ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 27వ తేదీ శనివారం రోజు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. శని పీడలు, ఎలినాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజనే చెప్పవచ్చు. శని త్రయోదశి నియమాలు, అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జూన్ 27 శనివారం రోజు శని త్రయోదశి రోజున శివుడిని, విష్ణుమూర్తిని, అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అనారోగ్య సమస్యలు, దిష్టి సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ, 7 మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే వంశాభివృద్ధి, స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టండి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవుడికి తైలాభిషేకం చెయ్యండి చాలు. జాతక దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యండి. అయితే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యలేని వారు శనిదేవుడి పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి. ఈ ఒక్కరోజు శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇక ఈ రోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి. శనిదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని ఒక నియమం ఉంది. ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 8 వత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి. దీన్నే శని దీపం అని అంటారు. శని త్రయోదశి రోజున ఏ పరిహారం చెయ్యలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు. అంతులేని అదృష్టం, విపరీతమైన ధనప్రాప్తి కలుగుతాయి. ఎలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శనిదేవుడి వాహనం కాకి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడిని వేయండి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. ఈ రోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు, సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. కాబట్టి రావి చెట్టును ముట్టుకొని 11 ప్రదక్షిణలు చేయండి. మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.
అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రోజు ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటి పడమర దిశలో నాటితే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, ఉప్పు మరియు నూనె కొనకూడదు. ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్లిన వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ అలా చేస్తే దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. ఈ రోజు మాంసాహారం తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు. అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఒక నల్ల దారాన్ని తీసుకొని దానికి 9 ముడులు వేయాలి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడి కాలికి, ఆడవారు అయితే ఎడమ కాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషం సోకదు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయంట. అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది. ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం, 2 లవంగాలు, 2 యాలుకలు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో శనిదేవుడిని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే జాతకంలో రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయండి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. ఈ శని త్రయోదశి రోజున నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎవరికైనా పేదవారికి నల్ల గొడుగును దానం చేయండి. వెంటనే కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండిన తరువాత కొద్దిగా అన్నం తీసుకొని అందులో నల్ల నువ్వులు, నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ నశిస్తాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శని త్రయోదశి రోజున 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే ఆకస్మిక సంపదలు కలిసొస్తాయి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తరువాత ఆ పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాలను రక్షిస్తాడు. శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళిన రోజే ఈ త్రయోదశి తిథి. కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.